హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చదువుదాం. 19 నుంచి చదువు, 19వ వచనం నుంచి చదువుతాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడిన మార్గము అనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుక దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షి కల్మసము పోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసి శరీరములు గలవారునై ఉండి విశ్వాసములోను సంపూర్ణత నిశ్చయత కలిగి యథార్థమైన హృదయములతో మనము దేవుని సన్నిధానములకు చేరుదుము. ఆమేన్. హల్లెలూయా. చదువుకున్న వాక్య భాగంలో సహోదరులారా, దేవుడు మన కొరకు, యేసు క్రీస్తు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి నూతనమైనటువంటి ఒక మార్గము, నవనూతనమైన మార్గము, నూతన నిబంధన అనేటువంటి మార్గము. పాత నిబంధన మార్గం అయితే మందిరంలోకి సామాన్య వ్యక్తి వెళ్ళినప్పుడు ఆయన బలిని తీసుకుని వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ప్రధాన యాజకుల చేతికి ఇచ్చినప్పుడు వాళ్ళు దాన్ని వధించి దాని రక్తమును కొంచెం తీసుకుని ఆ యొక్క బలి పశువుని దహన బలిపీఠ మీద అర్పించేవారు. సమాధాన బలులు, పాప పరిహారార్థ బలులు, ఇలాగ బలర్పించేటువంటి పద్ధతి ఉండేది. సారిసారికి ఇది జరుగుతూ ఉంది. పాపం చేయడం, బలర్పించడం. సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళేవాడు. ఆవరణంలో గంగాళము, బలిపీఠం ఉండేవి. శుద్ధీకరణకు, సమర్పణకు సాదృశ్యమైంది. మనము ఉదక స్నానం అన్నాడు కదా, ఇక్కడ స్నానం చేయడం అనేటువంటి గంగాళములకు సాదృశ్యం, బాప్తిస్మానికి సాదృశ్యం, సమర్పణక బలిపీఠము సాదృశ్యం. మనము సమర్పించుకోవలసిన అవసరం ఉంది. మనకున్నటువంటి పాత జీవితాన్ని గత జీవితానికి మార్పు కలిగేలాగా, మనకున్నటువంటి వెనుకటి జీవితం ఏదైతే ఉందో దానిని దేవుని సన్నిధిలో సమర్పించి, ప్రభువా, ఇంతవరకు నేను చేసిన ఈ పాపము, ఇంతవరకు నేను బ్రతికిన ఈ బ్రతుకు ఇక నాకు వద్దయ్యా అని మనల్ని మనం దేవుని సన్నిధిలో సమర్పించుకోవడం బలిపీఠము. ఇక పరిశుద్ధ స్థలములోకి వెళితే ఒక పక్క సముఖపు రొట్టెల బల్ల, ఇది సహవాసమునకు సాదృశ్యంగా ఉంది. సహవాసం, ఐక్యత. మనం ఏమనుకుంటామంటే, దేవుడు ఒక చోట ఉంటే ప్రార్థన వింటా, నేను చేస్తే ప్రార్థన వింటా. నిజమే, దేవుడే చెప్పాడు ఏకాంతంగా ప్రార్థన చేయమని. దేవుడే చెప్పాడు రహస్యమందు చేస్తున్న నీ ప్రార్థన దేవుడు వింటాడని. దేవుడే చెప్పాడు నిజముగా మొరపెట్టువానికి ఆయన సమీపంగా ఉంటాడని. కానీ ఒక నియమం ఉంది, ఏంటంటే ఐక్యత, ఏకత్వము. హల్లెలూయా. సంఘములో ఎన్ని పేర్లు ఉన్నాయో అన్ని పేర్లలో ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆయన సంఘమును ఈ పేర్లన్నీ పోతాయి. అప్పుడు అంతా ఏమవుతుందో తెలుసా? క్రీస్తు శరీరముగా పిలువబడతారు. ఏ దేశంలో ఎన్ని పేర్లున్నా ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా 34,000 మత శాఖలుగా క్రిస్టియన్ ఆ బోర్డులు పేర్లతో ఉన్నాయి. వివిధ సిద్ధాంతాలతో ఉన్నాయి. ఎన్ని ఉన్నాయంట? మనకు 3-4 తెలుసు, మహాదేవుతో ఒక 5-6 తెలుసు. ప్రపంచవ్యాప్తంగా 34,000 ఈ సిద్ధాంత పరంగా ఉన్నటువంటివి అయితేనో, మనకు నచ్చిన పేర్లు పెట్టుకున్నవైతేనో, అన్ని రకాలైనటువంటి సంఘాలుగా విభజించబడి ఉన్నాయి. ఎవరికి కలిగిన ప్రత్యక్షతను బట్టి వారు ముందుకు వెళ్తున్నారు. ఎవరికి అనుగ్రహించబడిన వాక్యాన్ని బట్టి వారు వెళ్తున్నారు. అది మంచా చెడా తర్వాత, కానీ
ఇలాగా 34,000 ఉన్నాయి. 1, 2 కాదు, భూప్రపంచమంతటా, ప్రపంచమంతటా 34,000 ఆవరణలో ఉన్నటువంటి ఒకవేళ 100 మంది ఉన్న గుంపులో 100 మంది రక్షింపబడకపోవచ్చు. అందులో కొందరైనా దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు ఉంటారు. ఖచ్చితంగా వారిని దేవుడు తీసుకుంటాడు. ఇక్కడ 100 మందిలో అందరూ వెళ్ళకపోవచ్చు, అందరూ నరకానికి వెళ్ళకపోవచ్చు. ఒక్కడన్నా నరకానికి వెళ్ళేవాడు ఉంటాడు, మిగిలిన 99 మందిని తీసుకుంటాడు. ఇలాగ అన్ని సంఘాల్లో వారు తీసుకుని యాకం చేసింది సార్వత్రిక సంఘం అని పిలువబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రైతు తన యొక్క పొలంలో పై పొలంలోది, ఈ ప్రక్క పొలంలోది, ఈ క్రింద పొలంలోది, ఆ ప్రక్క పొలంలోది పంటంతా ఒక చోటకు చేర్చి ఎలా అయితే కుప్ప నూర్చి ఆ కళ్ళంలో ధాన్యం ఎగరబెడతాడో అలాగే దేవుడు కూడా వీరందరినీ ఒక చోట చేర్చి ఎగరబెడతాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం రాయబెడతాడు. సువార్తల్లో ఏమంటుందో తెలుసా? ఆయన చేట ఆయన చేతిలో ఉంది, చెరుగుతాడు, ఆయన పొట్టు కిందకి వెళ్ళిపోద్ది, గట్టి గించి లేకుండా నిలబడతాడు. విశ్వాసులను చింతించడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక సంఘములకు ఉన్నటువంటి ఆ సహవాసములకు సాదృశ్యమైనవి సముఖపు రొట్టెల వల్ల. ఆ రొట్టెగానే మనకి ఆయన శరీరమును అప్పగించాడు. ఇప్పుడు మనం చేయబోతుంది అదే. ఏమంటాడు? ఇది మీ కొరకైన నా శరీరము. ఆ సముఖపు రొట్టెల వల్ల యేసుక్రీస్తు ప్రభు మనకి ఇవ్వబోయే, ఆయన శరీరముగా ఇవ్వబోయేటువంటి ఆ యొక్క శరీరానికి ఇప్పుడు మనం తీసుకుంటున్నటువంటి రొట్టెకి సాదృశ్యకమైన ఐక్యత, ఏకత్వం, ఏకాత్మ. ఐక్యత అంటే జనాలకు ఒక దిక్కున కూడుకునే ఐక్యత కాదు, మనుషులు కలవడం ఐక్యత కాదు, వారి మనస్సులు కలవడం ఐక్యత. హల్లెలూయా. అవునంటారా కాదు? మనుషులు కలిసి రావడం కాదు, ఒక గుంపు చేరడం కాదు, వారందరి మనస్సులు ఒకటవ్వడం. ఏక మనస్సు, ఏకాత్మ, ఏక తాత్పర్యం, ఒకటే భావం, ఒకటే భావం. అది దేవుడు కోరుకునేది. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరొక పక్క దీపవృక్షం ఉంటుంది. దీపవృక్షము నీ ప్రార్థన జీవితానికి నువ్వు ఎంతవరకు వెలుగుతున్నావో, పరిశుద్ధాత్మని చేత ప్రార్థనలో ఆ యొక్క ఆయిల్, నూనె, ఆ దీపవృక్షములకు నూనె, నీలో ప్రార్థన పైన వెలుగుతుంది, పరిశుద్ధాత్మని వెలుగు. హల్లెలూయా. అందుకే పౌలు గారు అంటారు, నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడే నిమిత్తం అంటాడు. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తున్నావు, మంచిదే. అభివృద్ధి అంటే వాక్ సంబంధమైనది కాదు. పాపం చేస్తున్నప్పుడు అభివృద్ధి చెందుతున్న వాళ్ళు ఉన్నారు లోకంలో, అది కాదు. ఆధ్యాత్మికంగా నువ్వు ఎంతవరకు అభివృద్ధి చెందావు, ఆత్మలో నువ్వు ఎంతవరకు వెలుగుతా ఉన్నావు, ఎంతవరకు ప్రభావితంగా ఉన్నావు, ఎంతవరకు దేవుని సన్నిధిలో ప్రతిఫలిస్తా ఉన్నావు, ఎంతవరకు దేవుని నామమును బట్టి నువ్వు వెలుగుచ్చు, అనేకలను వెలిగించేటువంటి వ్యక్తిగా ఉన్నావు. దీపవృక్షము నీ ఆత్మీయ జీవితాన్ని వెలిగించడం, వెలగడం సాదృశ్యంగా ఉంది. ఇంకొంచెం ముందుకెళ్తే ఎదురుగా ఏముంటుందో తెలుసా? ధూప వేదిక. అక్కడికి వెళ్ళి ప్రతిరోజు యాజకుడు ధూపం వేసి దేవునికి ధూప నైవేద్యము అర్పిస్తారు, ధూపము అర్పిస్తారు. అదే నీ స్తుతి యాగము, నీ కృతజ్ఞత అర్పణ. హల్లెలూయా. చాలా మంది అంటారు, నాకేం చేశాడు దేవుడు అంటారు. నీకేం చేశాడు? ఇప్పటివరకు బ్రతికున్నావు, నువ్వు ప్రాణంతో ఉన్నావు, దేవుడు చేసిన మేలు కాదంటారా? యాక్సిడెంట్లో కాళ్ళు చేతులు పోయి ఎంతలో ఉన్నారు. మనం గొప్పలమని కాదు, కేవలం ఆయన కృప. కరోనాలో చాలా మంది పోయారు, కోట్లు ఖర్చు పెట్టినారు కూడా బ్రతికలేరు. ఇప్పుడు బ్రతుకున్నావంటే నిన్ను దేవుడు ప్రేమించాడు. చచ్చిపోయినాను ప్రేమించలేదని కాదు, నేటి వరకు నువ్వు బ్రతికుండడంలో ఆయన ప్రేమ కనబడుతుంది. ఏం చేయాలి నీకు? చాలా మంది తల్లిదండ్రులు కూడా అడుగుతాడు, నువ్వు ఆ కొరకు ఏం చేస్తావు అంటారు. నేను అంటాను, మనకే పిల్లలు ఉన్నారు కదా, రేపు పొద్దున ఏం చేస్తున్నావు అడుగుతాడు, దానికి సమాధానం సిద్ధపడు. అవునా? నేను మిమ్మల్ని అడిగితే ఏం చేస్తాం మా కోసం అని అడిగితే రేపు పొద్దున మమ్మల్ని అడగరా? దానికి సిద్ధపడితే నీ ప్రశ్న అడగలగా, లేకపోతే అడగొద్దు. హల్లెలూయా. తెలియక, అమాయకత్వం. తల్లిదండ్రులు నీ కోసం చేయడం ఏంటి? వాళ్ళ జీవితాలు నీ కోసమే దారిపోసారు. మన కొరకే మనల్ని కని పెంచి పెద్ద చేసి వారి కడుపులు కట్టుకుని మన కడుపులు నింపినటువంటి రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే ఎక్కువైపోయింది అనుకోండి, ఇప్పుడు అన్నం ఎక్కువైపోయింది.
కానీ మన తండ్రుల కాలంలో కాస్త అన్నం ఉంటే చాలు, అరువు కూల్పలు తెచ్చుకుని మనకు అన్నం పెట్టిన రోజులు ఉన్నాయి. హల్లెలూయా. అది నాకు తెలుసు. పిల్లలకి ఈ రోజు పనికి వెళ్ళకపోతే రేపేమో ఉండదేమో అని కష్టపడేటువంటి తల్లిదండ్రులు మన తల్లిదండ్రులు. హల్లెలూయా. అవునంటారు కాదంటారు? నా కొరకు ఏం చేస్తావంటే ఏమని చెప్పాలి, నీకు ఏంటని చెప్పాలి? ఆ చిన్నపిల్లలకు ఉన్నప్పుడు నీ ఒంట్లో బాగోకపోతే, నువ్వు జ్వరం వస్తే, నీకేదో అజీర్తి చేస్తే, నిద్ర లేకుండా నిద్ర కాసుకున్నటువంటి రోజులు ఎన్నో ఉన్నాయి. ఏమని చెప్పాలి నీకు? అనంటారు కాదంటారు? చిన్నప్పుడు పిల్లలకి జ్వరాలు వచ్చేసి అప్పుడు ఇంకా అలవాట్లు ఉండేవి, గాలి ఎప్పి తినేసింది, ఇలా గాలి ఎప్పి తిని దూలేపి తిని రాత్రంతా నిద్ర లేకపోతే, రాత్రంతా నిద్ర కాసుకుని మరలా ఉదయాన్నే పనికి వెళ్ళి మనం పోషించడానికి కష్టపడినటువంటి ఏం చేశారని చెప్తారు? ఏమని చెప్తారు? నువ్వు అడుగుతున్న ప్రశ్నకి కన్నీళ్లతో తలదించుకోవడం తప్ప తల్లిదండ్రులు ఏమీ చెప్పలేరు. హల్లెలూయా. కనుక ధూప వేదికకు అర్థం ఏంటంటే, దేవుడు నిన్ను పుట్టించిన ఆయనే, నేటి వరకు కాపాడుతున్న ఆయనే, నీ కొరకు రక్షణ కొరకు సిలువలో మరణించి రక్తాన్ని కార్చి నీ కొరకు రక్షణ సిద్ధపరిచింది. హల్లెలూయా. దేవుడు నా కొరకు ఏం చేస్తాడంటే చాలా చేస్తాడు. నీ కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చేస్తాడు. అందుకే రోమపత్రికలకు మాట ఉంటుంది, నీ కొరకు తన కుమారుని ఇచ్చుటకు వెనుతీయని దేవుడు సమస్తమును ఎందుకెవరు? నువ్వు ఆయన కుమారుని వైపు చూడాలి, ఆయన మరణం వైపు మనం చూడాలి. నీ కొరకు నా కొరకు కలువరి సిలువలో వేలాడిన ఆయన ప్రేమను చూడాలి. తెలియని వాళ్ళు అంటున్నారు, ఏంటంటే దేవుడైతే ఆయన మేకులు కొట్టాలి, మేకులు కొట్టించుకోవాలి. దేవుడైతే అలా కొట్టేసారు, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు అన్నారు. హల్లెలూయా. మేకులు పీక్కోవడం ఆయనకి పెద్ద పని కాదు, అసలు కొట్టించుకోవడానికి వచ్చాడు ఆయన. నీ కొరకు నా కొరకు కొట్టించుకోవడానికి వచ్చాడు, లేకపోతే నీకు నాకు రక్షణ లేదు. గోధుమ గింజ ఆ పిండి మరలో పడి నలిగిపోయి పిండి అవ్వకపోతే నీకు రొట్టె లేదు. హల్లెలూయా కదా. ధాన్యపు కింద ఆ మిల్లులో పడి నలపబడి పై దాని పొట్టుపోయి సైన్ చేయబడి ఆ రాళ్ళ మధ్యలో రాపబడి పాలిష్ అంటారు కదా, పాలిష్ పట్టబడి బయటకు వస్తే కానీ నీకు కడుపు నింపడానికి అన్నం కాదు. నా యేసయ్య కలువరి సిలువలో నీ కొరకు నలిగిపోకపోతే నీకు నాకు రక్షణ లేదు. హల్లెలూయా. ఏం చేశాడని కృతజ్ఞత చెప్తావు? నీ కొరకు నా కొరకు కలువరి సిలువ రక్తాన్ని కార్చిన ఆయన ప్రేమ, మన కొరకు తనను తాను తగ్గించుకుని రిక్తునిగా, దీనునిగా, దాసునిగా లోకాన్ని విడిచి భూలోకానికి వచ్చిన ప్రేమ ఏమని చెప్పగలం? హల్లెలూయా. కనుకనే ఆ ధూప వేదిక నీ స్తుతి అర్పణ, నీవు ఆయన స్తుతించడం, నీవు ఆయనను కనపరచడం, నీవు ఆయనను మహిమపరచడంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇక ఆ ధూపం వేసినప్పుడు ఏడాదికి ఒకసారి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే, గొర్రెపిల్ల రక్తాన్ని తీసుకుని ప్రజలందరి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయడానికి నిలబడి ఆ ధూప వేదిక మీద ధూపం అర్పిస్తూ దేవుని సన్నిధిలో ప్రవేశిస్తాడు. ఎలాగో తెలుసా? ఈ పరిశుద్ధ స్థలానికి ఒక పార్టీషన్ ఉంటుంది, దాన్నే అతి పరిశుద్ధ స్థలం అంటారు. ఈ రెండింటికి మధ్యన ఒక తెర ఉంటుంది, దాన్ని అడ్డు తెర అంటారు. అడ్డు తెర లోపలికి ఈ ప్రధాన యాజకుడు వేయబడిన ధూపము ద్వారా అందులోకి ప్రవేశిస్తాడు. అక్కడ మందస్సం ఉంది. మందస్సము పైని కరుణాపీఠము దాని మూతగా ఉంటుంది. కరుణాపీఠమును ఆనుకుని కెరూబులు ఉంటాయి. కెరూబుల మధ్యలో దేవుని సన్నిధి దిగి వచ్చి ప్రధాన యాజకులతో మాట్లాడుతూ ఉంటే, ప్రధాన యాజకుడు దేవునితో మాట్లాడుతూ ఉంటారు. ఈ సంభాషణ జరుగుతూ వచ్చేది. హల్లెలూయా, హల్లెలూయా. ఇది జరుగుతూ వచ్చేది. నాటి దినాలలో ప్రధాన యాజకులు వస్త్రాలకి అంగి చివరిన గంటలు కట్టేవారు. గంటలు ఎందుకు తెలుసా? ఒకవేళ ఈ ప్రధాన యాజకుడు, ఇప్పుడు బాగా ఫ్యాషన్ అయిపోయింది సేవ అనేసరికి, ఫ్యాషన్ అయిపోయింది పాస్టర్ గారు అంటే.
ఈయన ఏం చేసి వచ్చినా స్టేజ్ మీద నిలబడి బద్దలు కొట్టేయాలంటే రెండు ప్రసంగాలు అయిపోయింది. చాలా బాగా చెప్పాడు. ఏం చెప్పాడు ఆయన? బాగా చెప్పాడు. హల్లెలూయా. అయోమయం జనం. ఏం చెప్పాడమ్మా అంటే ఏం చెప్పాడంటే చాలా బాగా చెప్పాడండి, చాలా బాగా చెప్పాడంట. దేవునికి స్తోత్రం. కానీ నాటి దినాల్లో అలా కాదు. ఒకవేళ సావుకుడు కనుక దేవునికి ఏదైనా చిన్నది వ్యతిరేకమైనది, విరోధమైనది కనుక చేస్తే ఆయన అక్కడే మరణించేవాడు. దేవుని తీర్పు అక్కడికక్కడే వచ్చేది. కాబట్టి వేరొకడు ఎవడైనా తొందరగా తీసుకొద్దారంటే కుదరదు. ప్రధాన యాజకుడే చచ్చిపోతే ఉన్నవాడు ఎవరైనా ధైర్యం చేస్తాడా? అతి పరిశుద్ధుడైన, హల్లెలూయా, పరిశుద్ధుడైన దేవుడు ఈరోజు మనం సులువుగా చులకనగా చూస్తున్నాం. కానీ దేవుని సన్నిధి అతి పరిశుద్ధమైనది. ఆమేన్. ఆ గంటలు ఉండడం కారణంగా ఈ వ్యక్తి లోపల ఉన్నటువంటి ప్రధాన యాజకుడు ఉన్నాడని సౌండ్ని బట్టి తెలుసుకునేవారు. ఒకవేళ సౌండ్ ఆగితే ఏం చేస్తారో తెలుసా? ఈ లోపలికి వెళ్ళే ముందు ఆయన నడుమునికి ఒక తాడు కట్టి బయట పట్టుకునేవారు సేవకులు, పరిచారకులు. ఈ సౌండ్ కనుక ఆగితే, ఒకసారి తాడు ఆగితే, ఇది బ్రతుకుంటే ఒకసారి కదిలితే సౌండ్ వినబడేది, ఆ గంటల సౌండ్ వినబడేది. ఓహో, అయ్యగారు లోపల బ్రతికే ఉన్నారని నిర్ధారించేవారు. ఒకవేళ గంటల సౌండ్ రాలేదు అంటే ఆయన చచ్చిపోయినట్టు అర్థం. తాడుతో బయటికి లాగేసి. ఇది నాటి దినాల్లో జరిగేది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్యంలో నూతనమైన మార్గం అన్నాడు. చూడండి, నూతనమైన మార్గము ఆయన శరీరమును తెర ద్వారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన వేగలు కట్టించుకున్నది, ఆయన పక్కన పొడిపించుకున్నది. ఎందుకు తెలుసా? ఆ అడ్డు తెరను తొలగించడానికి. ఆ అడ్డు తెరను తొలగించి నీవు నేను డైరెక్ట్గా దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవునికి స్తోత్రం. మధ్యలో ఇంకెవరో అవసరం లేదు, మధ్యలో ఇంకెవరో అవసరమే లేదు, పనే లేదు. నీవు దేవుడు, దేవుడు నీవు. దాని కొరకే ఆయన యేసయ్య సిలువలో మరణించాడు. మనం చదువుకున్న వాక్యం, శరీరమును తెర నడిమికి చిరిగిపోయింది. యేసయ్య చనిపోయినప్పుడు, సిలువలో మరణించినప్పుడు యెరూషలేము దేవాలయం అన్నటువంటి తెర నడిమికి చిరిగిపోయింది. అదెంత గట్టిదని చరిత్రకారులు చెప్తారంటే, అటు ఇటు ఏనుగులు కట్టి లాగిన అది చిరగదంట, అంత గట్టిది. అలాంటిది యేసయ్య చనిపోయేసరికి భూకంపం కలిగింది. మందిరపు మధ్యలో ఆ తెర చిరిగిపోయింది. దాని అర్థం ఏంటో తెలుసా? ఆ అడ్డు తెర తొలగిపోయింది. హల్లెలూయా. అడ్డు తెర తొలగిపోయింది. అందుకే పేతురు అంటాడు మొదటి పేతురు 2వ అధ్యాయం 9వ వచనం, అయితే మీరు చీకటిల నుండి తన ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశైన ప్రజలము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సత్యన ప్రజలై ఉన్నారు. దేవునికి స్తోత్రం. నీవు నేను ప్రేమయ్యో తెలుసా? ప్రధాన యాజకుని యొక్క సమూహంలోనికి వెళ్ళిపోయాం, రాజు యొక్క సమూహంలోనికి వెళ్ళిపోయాం, దేవుని సొత్తని ప్రజలమైపోయాం. హల్లెలూయా, హల్లెలూయా. అది యేసయ్య సిలువలో మరణించడాన్ని బట్టి జరిగింది. ఆయన శరీరమును తెర చింపబడింది. 1-40 దెబ్బలు కొట్టారు. ఆ 1 ఎందుకని ఎప్పుడైనా ఆలోచించారా? రోమన్స్ 6 ఎందుకు అలా వేస్తారంటే 40 దెబ్బలు కొట్టేస్తే ఇంకా ఆ వ్యక్తిని శిక్షించకూడదట. అర్థమైందా? రోమన్స్ ఉన్న రూల్ ఏంటంటే 40 దెబ్బలు కొట్టేస్తే ఆ వ్యక్తిని ఆ తప్పు నిమిత్తం ఇంకా శిక్షించకూడదు. అందుకే ఒకటి తగ్గించి మిగిలిన ఆ హింస అంతా యేసయ్యని పెట్టారు. సిలువ భుజాన్ని పెట్టారు, నెత్తిన కిరీటం పెట్టారు, ముళ్ళ కిరీటం. ఆ కొరడాలు ఎలాంటివో తెలుసా? మాకులాగా ఎద్దులు కొట్టే కొల్లాకర్లు కావు. ఆ కొరడాలకి చివరన కొన్ని ముళ్ళు, గేల ముళ్ళు లాంటి చిన్న ముళ్ళు, అవి కొడితే శరీరాన్ని చీల్చుకుని వచ్చింది. అందుకే యెషయా గ్రంథంలో రాయబడుతుంది, ఆయన శరీరము నాగటితో దున్నినట్టు నాగడి చాలు వలె దున్నబడింది.
మనం ఫోటోలో చూస్తున్న యేసు ప్రభుకి ఎక్కడో గాయం ఉంటుంది అంతే. మోకాళ్ళ దగ్గర ఒక రక్తం గారినట్టు, చేతులకు ఒక రక్తం గారినట్టు, కాళ్ళ దగ్గర మీద ఒక రక్తం గారినట్టు పెడతారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? సూది మనం గుచ్చడానికి కూడా ఖాళీ లేదంటే అనిపిస్తుంది. రక్త శుద్ధమైపోయింది, మాంసపు ముద్దలాగా అయిపోయాడు. ఆయన శరీరం అనే ద్వారా నువ్వు లోకంలో ఉండకూడదు, నశించిపోకూడదు, లోకంలో పాపంలో ఉండిపోకూడదు. ఆయన తెర ద్వారా ఆయన సన్నిధికి సమీపించాలి. ఆయన సన్నిధిలో నీవు ఉండాలి. ఆ అతి పరిశుద్ధ స్థలంలో నీవు ఉండాలి. ఆ మందసభ ఎదుట నీవు ఉండాలి. ఆయన సన్నిధిని ఎదురు దిగి వచ్చి నీతో మాట్లాడుతాడు. రాత్రి డేట్ మారినా నిద్రపోకుండా ఎందుకు ఏడుస్తున్నావు తెలుసా? ప్రతిరోజు డేట్ మారినా సరే కన్నీళ్ళతో ఎందుకు ప్రార్థిస్తున్నావు తెలుసా? మరలా తెల్లవారుజాము లేచి ఎందుకు ప్రార్థన చేస్తున్నావు తెలుసా? ఎవరిని పెట్టు ఆ ఫోన్ కాల్స్లో పడి మాత్రం ఏడుస్తూ ప్రార్థన చేస్తారు. ఎందుకో తెలుసా? మేము నిలబడాలి. అనేక దేవుడు భక్తి అంటే వారంలో ఒకసారి వచ్చి వెళ్ళిపోయేది కాదు. భక్తి అంటే నువ్వు కష్టాన్ని జీవితంలో దశభాగం ఇచ్చేయడం కాదు. నీవు పరిశుద్ధ స్థలములో నిలవబడాలి. హల్లెలూయా. నిలవబడి నీతో దేవుడు మాట్లాడాలి, దేవుడు నీతో మాట్లాడాలి. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్తాను. ఎవరికైనా ఒక స్నేహితులకైనా, భార్యాభర్తలకైనా, కుటుంబంలో ఉన్న వారికైనా రహస్యము అనేటువంటి ఆ సంబంధం కనుక లేకపోతే ఆ కుటుంబాలు ఎప్పటికీ ఐక్యంగా ఉండవు. మాట్లాడితే ఇదెక్కేవాళ్ళు, మాట్లాడితే బయట మాట్లాడుకునేవాడు, కుటుంబాలు ఐక్యంగా ఉండవు. ఎప్పుడు ఐక్యంగా ఉంటాయో తెలుసా? కూర్చుని ఒక చోట కూర్చుని ఇది సమస్యని నిర్ధారించుకుని ఒకరికొకరు మాట్లాడుకుని, ఒకరి కష్టం ఒకరు చెప్పుకుని, ఒకరి అక్కర్ల కొరకు ఒకరు పాటుపడి, ఒకరినొకరు గౌరవించి ఎప్పుడైతే వ్యక్తిగతంగా కలిసి ఉంటారో, వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారో వారి సంబంధాలే చిరకాలం నిలబడతాయి. హల్లెలూయా. అంతేకాని వ్యక్తిగతంగా మాట్లాడుకోకుండా నువ్వు నేను పెడా కింద ఉంటే ఎప్పటికీ కుటుంబాలు కట్టబడవు. అలాగే దేవుని సన్నిధిలో నీవు నీ దేవునికి నీకు మధ్యలో వ్యక్తిగతమైన సంబంధం కనుక లేకపోతే నీవు భక్తిలో నిలవగలవు. ఎవరినో చూసి కాదు భక్తి చేయడం, ఏదో చెయ్యాలని కాదు భక్తి చేయడం. నీ దేవునికి నీకు మొదట సత్సంబంధం కావాలి. హల్లెలూయా. ఆయన శరీరమును తెర ద్వారా మనం ఆయనకి సమీపస్థలం అవుతున్నాం, దగ్గర వారు అవుతున్నాం. మరొక మాట ఆయన ప్రిపత్రికలో కంటిన్యూషన్ ఒక మాట చూడవచ్చు. నూతనమైన మార్గం అని మనం చదువుతున్నాం. నీ కొరకు అది రక్షణ మార్గం. అక్కడ ఏమంటాడు 20వ వచనంలో నూతనమైనది, జీవము గలది. ఈ మార్గం ఏంటంట? జీవము గలది, నిర్జీవమైనది కావు. నీకు నాకు నిత్య జీవం అనుగ్రహించే మార్గము ఆయన శరీరమును తెర ద్వారా. హల్లెలూయా. ఆయన శరీరమును తెర ద్వారా ఒక నూతనమైన మార్గము ఏర్పాటు చేయబడింది. హల్లెలూయా. అది జీవము గల మార్గము. అది ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పాటు చేయబడిందంట. అంత మాత్రమే కాదు. కింద లైన్లో చెప్తాడు, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలములో ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన శరీరం అనేటువంటి తెర ఓపెన్ చేయబడింది మనం అందులోకి వెళ్ళడానికి. అక్కడ మార్గం సరళమైంది అని అంటే అక్కడ డోర్ ఓపెన్ చేయబడింది. రక్షణ మార్గం నీ కొరకు సిద్ధపరచబడింది. అయితే నీవు నేను అందులో ప్రవేశించడానికి అర్హులమేనా అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడో తెలుసా? ఆయన రక్తము వలన ప్రవేశించడానికి మనకు ధైర్యం కలుగుతుంది. హల్లెలూయా. స్కూల్కి ఒక యూనిఫామ్ ఉంటుంది, కాలేజ్కి ఒక యూనిఫామ్ ఉంటుంది. ఆ యూనిఫామ్ లేకుండా స్టూడెంట్ వెళ్తే వెంటనే ఇంటికి పంపిస్తారు. అవునా కాదు? రక్షింపబడిన వ్యక్తికి యూనిఫామ్ ఏంటో తెలుసా? యేసు రక్తం. యేసు రక్తము చేత మనం కడగబడడం, యేసు రక్తము చేత శుద్ధీకరించబడడం, యేసు రక్తములో నీవు నేను పరిశుద్ధపరచబడడం. నీవు ఆ ద్వారం దగ్గరికి వెళ్ళి నిలబడగానే
ఆయన రక్తము నీ మీద కనబడుతుంది. కాబట్టి యేసు రక్తమే నీ మీద ఉంటే పరలోకానికి యూనిఫామ్ అదే. హల్లెలూయా. ఈ యూనిఫామ్ బ్లడ్ ఆఫ్ జీసస్. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తము నీ మీద ఉండాలి. నువ్వు నీటిలో మునిగినంత మాత్రం రక్షింపబడవు. నీటి బాప్తిస్మం వేరు, రక్షణ వేరు. అందుకే దావీదు అంటాడు, రక్షణ పాత్రను చేతపుచ్చుకుని యెహోవా నామమున ప్రార్థన చేస్తానంటాడు. నువ్వు రక్షింపబడ్డావు, మంచిదే. నీ రక్షణ పట్టుకుని దేవుని సన్నిధిలో కొనసాగాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. అందుకే అపోస్తుల కార్యాలు రాయబడుతుంది. వీరి అపోస్తుల యొక్క కోదయందు, సహవాసమందు, రొట్టె విరుచుటయందు, ప్రార్థన చేయటందు ఎడతెగక ఉన్నారంట. అపోస్తుల కార్యాలు 2:42 రాయబడుతుంది. అది సంఘం, ఆదిమ సంఘం. అదే చేసి ఎడతెగని సహవాసం, ఎడతెగని సహవాసం. ఎవరితో? అపోస్తుల బోధ. అపోస్తుల బోధ ఎవరిచ్చారో దేవుడే వారికి అనుగ్రహించారు. అపోస్తులైన పౌలు అంటాడు గలతీ పత్రిక మొదట్లో అంటాడు, నేను మనుషుని వలన, ఏ మనుషుని వలన నేను ఇది అపోస్తులత్వం పొందలేదు. నాకు మనుషులు ఇచ్చింది కాదు, ఇది దేవుడే ఇచ్చాడు. హల్లెలూయా. ధైర్యంగా గుండెల మీద చేసుకుని చెప్పగలవా? ఇది దేవుని యొక్క చిత్తమే. దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు నాకు అనుగ్రహించాడు, దేవుడు నాకు దయచేసినది ఇది అని చెప్పగలవా? అలా చెప్పగలిగేది అపోస్తుల పౌలు చెప్పగలిగాడు. ఆయన అంటాడు మరొక చోట, ఒకడు కేపవాడిని అంటున్నాడు, ఒకడు పౌలు అని అంటున్నాడు, ఒకడు అపోలో వాడిని అంటున్నాడు. అపోలో మీకు రక్తం గార్చాడా? పౌలు మీకు సిలువేయబడ్డాడా? క్రీస్తే. హల్లెలూయా. నేను నాటాను, అపోలో నీళ్ళు పోస్తాడు. నిన్ను వృద్ధి చేసేవాడు, నిన్ను ఆశీర్వదించేవాడు దేవుడే. దేవునికి స్తోత్రం. ఇక్కడ పాస్టర్ గారు ఏం చేయలేడు, ఇంకొక ఆయన ఏం చేయలేడు, ఇంకొక ఆయన ఏం చేయలేడు. నిన్ను ఆశీర్వదించేది దేవుడు, నిన్ను దీవించేది దేవుడు, నిన్ను అభివృద్ధి చేసేది దేవుడు, నిన్ను రక్షించి నిత్య దీవానికి నడిపించేది దేవుడే. ఏ మనుషుల వల్ల ఇది కాదు. అయితే మనుషులు కాస్త మార్గదర్శకులుగా వాడుకుంటాడు, నీ ముందు పెడతాడు. తప్పితే ఏ మనుషుల వల్ల ఏమీ నీకు సిలువేయబడింది. ఆయన శరీరం అనే తెర ద్వారా నీకు నిత్య జీవ మార్గం ఏర్పాటు చేస్తుంది. అందులో ప్రవేశించడానికి యూనిఫామ్ యేసయ్య రక్తం. ఆయన రక్తము నీ మీద ఉండాలి. అయితే ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా? రక్షణ వస్త్రం కోల్పోతూ ఉన్నాం. తెలుసు కదా వాక్యం మనకి. యేసయ్య ఒక ఉపమానం చెప్తాడు కదా, ఒకడు యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. అంటే దేవుని సన్నిధిలో ఉండాల్సినాడు, దేవుని చిత్తములో ఉండాల్సినాడు, దేవుని చిత్త ప్రకారంగా నడవాల్సినాడు. ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని విడిచిపెట్టి దిగువకు వస్తున్నాడు. యెరికో పైనున్న ప్రాంతం, ఎత్తైన ప్రదేశం. యెరూషలేము ఎత్తైన ప్రదేశం, యెరికో లోతట్టు ప్రాంతం. దిగి వస్తున్నాడు. ఎవడైనా పైకి ఎక్కడానికి చూస్తాడా? జీవితంలో పైకి వెళ్ళడానికి చూస్తాడా? భక్తులు పైకి వెళ్ళడానికి చూస్తాడా? కిందకి తేడానికి చూస్తాడా? హల్లెలూయా. కొంతమంది మనం ఉన్న స్థానం ఏదో తెలియక కిందకి దిగిపోతూ ఉంటారు. యోచన కుటుంబాలను చిన్నపిల్లలు చేస్తున్నటువంటి వ్యసనం, త్రాగుడు కానీ తిరుగుడు కానీ వారిని దిగజార్చట్లేదా చెప్పండి? భర్తగా తన భార్య బిడ్డలు చూసుకోవాల్సినప్పుడు ఎక్కడెక్కడో తన సమయాన్ని గడిపితే భార్య బిడ్డల కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటే దిగజారుతున్నారా? వాళ్ళు పైకి ఎక్కుతున్నారా? మీకు అర్థమైంది అన్నమాట. వాళ్ళ స్థాయి నుంచి దిగజారుతున్నారా తప్పు చేసి, లేకపోతే ఎత్తుకెళ్తున్నారా? దిగజారిపోతున్నారు. తండ్రిగా కుటుంబాన్ని చూసుకోవాల్సినాడు ఎక్కడో తాగి పడిపోతే కొడుకులు తీసి తెచ్చుకుంటున్నారు. తండ్రిగా దిగజారాడా? పైకి వచ్చాడా? నేను ఎవరిని ఉద్దేశించి మాటలు చెప్పలేసినట్టు లోకంలో జరుగుతున్నాయి. భక్తులు కూడా అంతే. పౌలు గారు అంటారు, కాలమును బట్టి చూస్తే మీరు బోధకుల వలె ఉండాలి. మీకు మళ్ళా మూలపాఠాలు చెప్పాల్సి వస్తుంది. బాబు అని ఎత్తుకొట్టేసుకుంటాడు అయ్యారు. ఎవరో పౌలయ్య గారు. అంటే కాలాన్ని బట్టి చూస్తే ఏం చేయాలంట? నువ్వు సేవ చేయాలి, సువార్త చేయాలి, కొన్ని ఆత్మలను పట్టుకొచ్చి దేవుడి సన్నిధికి అప్పగించాలి. అసలు నీ రక్షణ పొందినటువంటి నీ సీనియారిటీ అది. కానీ మరలు ఏం చేస్తున్నారు? ఒరే బాబు నువ్వు 6 మనసు పొందాలరా, ఒరే నువ్వు రక్షణలో ఉండాలరా, నువ్వు ప్రార్థన చేసుకోవాలరా, నువ్వు వాక్యం చదువుకోవాలరా అని మళ్ళీ మొదటి మాట చెప్పాల్సి వస్తుందంట. పౌలు గారిని ఎత్తుకొట్టేసుకుంటారు. హల్లెలూయా.
వ్యక్తిలో అదే పరిస్థితి ఉంటుంది. నో, అది కాదు. ఈ పైనుంచి కిందకు వచ్చిన జరిగింది ఏంటో రక్షణ వస్త్రం దోచుకున్నారు, బాగా కొట్టారు. హల్లెలూయా, బాగా కొట్టారు. అతని దగ్గర ఉన్న ఎన్ని దోచుకున్నారంట. అనగా నీ రక్షణ వస్త్రం దోచుకుంటారు, నీ పరిశుద్ధత దోచుకుంటారు, నీ కష్టార్థత దోచుకోబడుతుంది, నీ యొక్క యథార్థత దోచుకోబడుతుంది. అన్నీ కోల్పోయి దిగంబరిగా నిలవబడతారు. హల్లెలూయా. అయిన అవకాశం ఉంది. మంచి సమరుడిని యేసయ్య అంటున్నాడు. ఆయన అక్కడికి వచ్చి నీ గాయములు కట్టి ఆయనతో పాటు తీసుకెళ్ళి పూట కూల వాళ్ళు ఇంటికి పెడతారు. ఏదైనా ఖర్చు అయితే నేను ఇస్తానని చెప్పాను. నీ కొరకు నా కొరకు సమస్తము ఖర్చు అయిపోయింది యేసయ్య. ఆమేన్. హల్లెలూయా. ఆయన శరీరమే మనకు నిత్య జీవానికి మార్గము అని చేస్తాడు. నేనే మార్గము, సత్యము, జీవమును చెప్పాడు. కనుక ఆయన శరీరమును తెర ద్వారా మన నిత్య జీవంలో ప్రవేశిస్తున్నాము. అందులో ప్రవేశించడానికి యూనిఫామ్ యేసు రక్తము. ఆయన రక్తం నీకు ఉండాలి. ప్రార్థన చేద్దాం. ప్రభా, నీ శరీరం అనే తెర ద్వారా రక్షణలోకి ప్రవేశిస్తున్నాం అయ్యా. నీ యొక్క రక్తము ద్వారా అయ్యా మేము నీ రక్తం మాపై ఉండడానికి ద్వారా అయ్యా మేము నిత్య జీవంలో ప్రవేశించగలుగుతున్నాం. నీ శరీరమును అయ్యా దాన్ని తెర మాకు ద్వారముగా ఏర్పాటు చేస్తాం. నేను గొర్రెల పువ్వు ద్వారం అంటాడు.